Hello students, welcome to my channel. This is Physics Guna. Today we are going to be discuss the practice test 1 paper from the electric current chapter. సో మీరు బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ మన హీట్ చాప్టర్లో ఏ విధంగా అయితే కొంత టైం ఇచ్చానో సో అదే విధంగా ఇక్కడ కూడా నేను ఒక 25 క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ ప్లే బటన్ ప్రెస్ చేసుకుని మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొడితే మీకు సో అప్డేట్స్ ఏవైనా ఉన్నట్లయితే మీకు ఇమీడియట్గా వస్తుంటాయి. థ్యాంక్ యూ. సో చూసుకోండి, ఇక్కడ క్వశ్చన్స్ 1 to 5 క్వశ్చన్స్, అదేవిధంగా 8 to 13 క్వశ్చన్స్ చూసుకున్నారు కదా. నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను అనుకోవద్దు. సో మనం ఎగ్జామినేషన్లో కూడా అంతే స్పీడ్గా చేయాలి కాబట్టి నేను ఇక్కడ స్పీడ్గా చెప్తున్నాను, కానీ లెందీగా చెప్తున్నాను అసలు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రతి టాపిక్కి ఎక్స్ప్లెనేషన్ నేను కొంచెం ఎక్కువగానే ఇస్తున్నాను, ఎందుకంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఏదో విధంగా పాయింట్ ఉపయోగపడుతుంది అనేసి. ఓకే, చూసుకున్నారు కదా 16 క్వశ్చన్స్ని. సో ఇంకా 17 నుంచి 25 వరకు. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్. సో మీరు మీ ఆన్సర్స్తో రెడీగా ఉన్నారు, చెక్ చేసుకోవడానికి కదా. ఓకే, లెట్స్ కమ్. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నాడు. సో అక్కడ మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే జంక్షన్ డయోడ్ ఈజ్ ఏ ఓమిక్ డివైస్ అన్నాడు. సో జంక్షన్ డయోడ్ అనేది మనకి సెమీ కండక్టింగ్ మెటీరియల్. సో సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ అనేవి మనకి నాన్ ఓమిక్ లోకి వస్తాయి కాబట్టి సో ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ ఫాల్స్. జంక్షన్ డయోడ్ అనేది సెమీ కండక్టింగ్ మెటీరియల్ కాబట్టి అది ఓమ్స్ రాని ఒబే చేయదు. ఓమ్స్ రాని ఒబే చేయని ఏవైతే ఉన్నాయో వాటిని మనం నాన్ ఓమిక్ సబ్స్టెన్సెస్ అంటాం, కానీ ఓమిక్ సబ్స్టెన్సెస్ అన్నాం కాబట్టి ట్రూ స్టేట్మెంట్ ఫస్ట్ది ఫాల్స్. అదేవిధంగా సెకండ్ వన్ మో ఈజ్ ద యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాడు. సో యాక్చువల్లీ మో ఈజ్ ద యూనిట్ ఫర్ ద కండక్టెన్స్. మరి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఏంటి అంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ యూనిట్ ఓకే ఓమ్ మీటర్ అనమాట. సో అందువల్ల రెండు స్టేట్మెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చి ఫాల్స్ కాబట్టి ఫస్ట్ పార్ట్ ఆప్షన్ మనకి 4th వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఆర్ నాట్ ట్రూ అంటే ట్రూ కాంది ఏంటి అని అడిగాడు. సో ట్రూ కాంది ఏంటి అని అడిగాడు కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ లో పొటెన్షియల్ టు హై పొటెన్షియల్ అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ స్టేట్మెంట్. సో దిస్ ఈజ్ ఏ ట్రూ స్టేట్మెంట్. సో ఎలక్ట్రాన్స్ అనేవి లో పొటెన్షియల్ నుంచి హై పొటెన్షియల్ కి మూవ్ అవుతాయి అన్నాడు. ద వే హౌస్ హోల్డ్ వైరింగ్ హ్యాస్ బీన్ డన్ ఈజ్ ప్యారలల్. సో జనరల్ గా మనకి హౌస్ హోల్డ్ కనెక్షన్స్ అనేవి ఏ విధంగా చేస్తారు అంటే ప్యారలల్ లా చేస్తారు. ఎందుకంటే సిరీస్ లో కనెక్ట్ చేసినట్లయితే ఇంట్లో ఏదైనా ఒక అప్లయన్స్ కాలిపోయింది అనుకోండి, సో రిమైనింగ్ అనేవి కూడా వర్క్ చేయవు. సో అందువల్ల మనకి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తారు. అంటే ఏదైనా ఒక డిఫ్యూజ్ అయినా రిమైనింగ్ అన్ని కూడా మనకి వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సెకండ్ బిట్ ఆప్షన్ మనకి ఏది నాట్ ట్రూ అన్నాడు, రెండు ట్రూయే. సో అందువల్ల ఏమవుతుందంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ. మళ్ళీ ఏం అడిగాడంటే ట్రూ ఆర్ ఫాల్స్ అడిగాడు. సో ట్రూ ఆర్ ఫాల్స్ అడిగితే ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఆల్టర్నేటింగ్ కరెంట్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలక్ట్రోడ్స్. ఓకే, సో ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది 2 ఎలక్ట్రోడ్స్ మాత్రమే ఉంటుంది అన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ ట్రూ, దట్ మీన్స్ దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. అండ్ ఇన్ ద if the temperature of a conductor increases, its conductivity is decreases. Yes. సో టెంపరేచర్ అనేది పెరుగుతుంటే ఏమవుతుంది అంటే కండక్టర్ యొక్క if the temperature of a conductor increases, కండక్టర్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, కండక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నాడు. ఎందుకని రెసిస్టివిటీ అనేది పెరుగుతుంది కాబట్టి. సో అంటే ఈ స్టేట్మెంట్ లో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి ట్రూ అనమాట. సో అంటే ఈ రెండింటిలోనే చూసినట్లయితే మనకు ట్రూ స్టేట్మెంట్ ఏది అన్నాడు కాబట్టి థర్డ్ బిట్ ఆప్షన్ సెకండ్ ఓన్లీ బి మాత్రమే మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ట్రూ. మళ్ళీ ఇక్కడ నాట్ ట్రూ ఏంటి అని అడిగాడు. సో నాట్ ట్రూ ఏంటి అని అడిగితే ఇక్కడ మనకు మళ్ళీ ఏమి ఇచ్చాడో చూద్దాం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ఐడియల్ ఎమ్మీటర్ ఈజ్ ఇన్ఫినిటీ. దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, ఐడియల్ ఎమ్మీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఏమన్నాడంటే ఇన్ఫినిటీ అన్నాడు, కానీ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ వోల్టమీటర్ ఈజ్
ఇన్ఫినిటీ. సో అంటే సెకండ్ స్టేట్మెంట్ అనేది ట్రూ, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో ఆప్షన్ నాట్ ట్రూ అడిగాడు కాబట్టి ఇక్కడ ఓన్లీ ఏ అనేది మాత్రం ఫాల్స్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేస్తే ఇక్కడ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ. మళ్ళీ ట్రూ అడిగాడు. సో ట్రూ అడిగాడు కాబట్టి చూసినట్లయితే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రూ. ద యూనిట్ మెజర్ టు ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ హెడ్జ్. హెడ్జ్ అనేది దేనికి సంబంధించిన యూనిట్, మనకి ఫ్రీక్వెన్సీకి సంబంధించిన యూనిట్, ఫ్రీక్వెన్సీ. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఎలక్ట్రిక్ పవర్ కి యూనిట్ అన్నాడు. ఎలక్ట్రిక్ పవర్ కి యూనిట్ వాట్ అనమాట. సో ఇదేంటిది స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. నెక్స్ట్, ఎలక్ట్రిక్ మోటార్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మోటార్ అనేది ఏం చేస్తుంది అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అన్నాడు. కానీ యాక్చువల్గా ఏం చేస్తుంది, మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చి దాన్ని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంటాం. సో అంటే రెండో స్టేట్మెంట్ కూడా మనకి ఇది ఫాల్స్. మనకి ఇక్కడ ఏమడిగాడు, విచ్ వన్ ఈజ్ ట్రూ అన్నాడు. ఏది కూడా ట్రూ కాదు కాబట్టి ఫిఫ్త్ వన్ ఆప్షన్ 3 అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఇక్కడ ద వాటేజ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ W and resistance of the filament is R. It's connected to a voltage V, then the current in it I. The correct relation among their is. సో ఇక్కడ మనకి రిలేషన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఓకే, ఎలక్ట్రిక్ బల్బ్ యొక్క వాట్ ఇచ్చాడు, W అనేసి ఇచ్చాడు. సో ఇక్కడ మనం సొల్యూషన్ ఇక్కడ చేస్తాను. సిక్స్త్ సొల్యూషన్ మనకి రిలేషన్ యాక్చువల్లీ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ W ఈక్వల్స్ టు ఫార్ములా వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఇంటూ టైం. మనకు ఓమ్స్ లా ప్రకారం మనకి ఏం తెలుసు అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా V ఈక్వల్స్ టు IR అని తెలుసు. V ఈక్వల్స్ టు IR, దట్ ఎంప్లాయిస్ I ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చు, V/R. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే W ఈక్వల్స్ టు, ఇక్కడ కరెంట్ ని మనం T ని 1 సెకండ్ గా తీసుకున్నట్లయితే కరెంట్ ఫ్లోయింగ్ అనేది, సో V అంటే మనకి V గానే వస్తుంది. సో I అంటే ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే V/R. V ఇంటూ V ఏమవుతుంది, V²/R రిలేషన్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే V² ఈక్వల్స్ టు ω² W²R అన్నాడు. సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే V² ఈక్వల్స్ టు R ఇంటూ W, దట్ ఎంప్లాయిస్ V ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ R ఒమేగా, స్క్వేర్ రూట్ RW. ఓకే, ఫోర్త్ వన్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చినట్లయితే మనం సెవెంత్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ఎన్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ 50 పైస్, the cost of using 100-watt lamp for a 10 days at the rate of 10 hours per day is. సో మనకి ఒక బల్బ్ ఉందంటండి. సో ఇక్కడ చేస్తున్నాను, ఒక బల్బ్ అనేది తీసుకున్నట్లయితే యూనిట్ 1 కిలోవాట్ అవర్ ని మనం ఏమంటాం అంటే 1 కిలోవాట్ అవర్ ఈక్వల్స్ టు వీఆర్ కాలింగ్ యాజ్ ఏ యూనిట్. 1 యూనిట్ మీన్స్ 1 కిలోవాట్ అవర్. దాని యొక్క కాస్ట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడంటే మనకి 0.5 రూపీస్ ఇచ్చాడు. 50 పైసా అంటే 0.5 రూపీ. ఓకే, సో ఇంకేమన్నాడు అంటే మనకి టోటల్ పవర్ వర్క్ డన్ ఎంత అనేది తీసుకున్నట్లయితే టోటల్ ఓకే ఎన్ని 100 వాట్స్ ల్యాంప్స్ అంట. సో రోజుకి 10 రోజులంట, ఒక్కొక్కటి 10 గంటల చొప్పున వర్క్ చేస్తుందంట. సో అంటే అప్పుడు ఏమవుతుందంటే 100 ఇంటూ 10 ఇంటూ 10 ఏమవుతుందంటే 10,000 అవుతుంది. సో 10,000 అంటే మనకి 10 కిలోవాట్ అవర్ ఎనర్జీని మనం యూజ్ చేసినట్లు. సో ఈచ్ యూనిట్ ఎంత అన్నాడు, 0.5 అన్నాడు కాబట్టి సో టోటల్ ప్రైస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ 0.5. ఓకే, అంటే 10 రూపాయలు ఎంతమ్మా, 5 రూపాయలు కాబట్టి 5 రూపీస్ అవుతుంది. సో 5 రూపీస్ ఎక్కడ ఇచ్చాడు మనకి, సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఎయిత్కి వద్దాం. ఎయిత్ ప్రాబ్లం ఏమన్నాడంటే ఇఫ్ ఏ చార్జ్ ఆఫ్ 6.4 into 10 power minus 15 coulombs is allowed to pass through a copper voltmeter, the number of copper atoms liberated at cathode are. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఛార్జ్ ఇచ్చేస్తాడు. ఛార్జ్ ని ఏ లెటర్ తో డినోట్ చేస్తామంటే ఇక్కడ ఎలా చేస్తున్నాను నేను. సో ఛార్జ్ ని మనం ఏ లెటర్ తో డినోట్ చేస్తామంటే 8th వన్ సొల్యూషన్. ఛార్జ్ ని మనం Q తో డినోట్ చేస్తాం. ఎంత ఇచ్చాడంటే 6.4 into 10 power minus 15 కూలూమ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి, చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఆల్రెడీ మనకి తెలుసు. చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 1.6 into 10 power minus 19 కూలూమ్. ఓకే, ఇక్కడ మనకు ఫార్ములా ఇచ్చేసాడు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లిబరేటెడ్, దట్ మీన్స్ N ఈక్వల్స్ టు Q/E కనుక తీసుకున్నట్లయితే Q ఎంత మనకి 6.4 into 10 power minus 15 వచ్చింది. అదే E ఎంత వచ్చిందంటే 1.6 into 10 power minus 19 వచ్చింది. సో జనరల్ గా స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఇచ్చినప్పుడు
రేషియోస్ అది ఇచ్చినప్పుడు ఈజీగా క్యాన్సిల్ అయిపోయి వస్తాయి. ఈ యొక్క ఇక్కడ చూసినట్లయితే 6.4, ఇక్కడ 1.6. జనరల్ గా మనం 16th టేబుల్ కింద చూసుకున్నట్లయితే 16 4 64, అంటే ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 4 ఇంటూ ఇది 10⁻−15, ఇది పైకి వెళ్ళినట్లయితే 10⁻+19 అవుతుంది. బేసిస్ ఆర్ ఈక్వల్, వీ హ్యావ్ టు యాడ్ ద పవర్స్. దాని ప్రకారం మనకి n ఈక్వల్స్ ఏమవుతుందంటే 4 × 10⁻4 అవుతుంది, చార్జెస్ అవుతుంది. అంటే 4 × 10⁻4 అంటే మనకి 8th one, 4th ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్, ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఆరిజినేటింగ్ ఫ్రమ్. ఓకే, ద ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి అన్నాడు. సో మనకి ఆప్షన్ ఏంటంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్కి వెళ్తాయి, కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్. నెక్స్ట్, ఓమ్స్ లా ఈజ్ అప్లికబుల్ టు. ఓమ్స్ లా అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనకి ఓమ్స్ లా అనేది జనరల్ గా అన్ని మెటల్స్ కి అవ్వదు. ఓకే, మరి ఇక్కడ ఆప్షన్ అనేది సెమీ కండక్టర్స్, గ్యాసియస్ స్టేట్ ఇచ్చాడు. సో జనరల్ గా మనం ఈ బిట్ని ఏం చేసుకోవచ్చు అంటే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు అని తీసుకున్నట్లయితే సెమీ కండక్టర్స్ అనేవి ఓమ్స్ లాని ఒబే చేయు. ఓకే, సో అదేవిధంగా గ్యాసియస్ కండక్టర్స్ కూడా ఒబే చేయవు, కాబట్టి ఆప్షన్ 3 అవుతుంది. ఓకే, ఓమ్స్ లాని మెటల్స్, దట్ మీన్స్ కండక్టర్స్ మాత్రమే ఒబే చేస్తాయి. ఎందుకంటే అక్కడ మీరు గ్రాఫ్ కూడా చూస్తుంటారు 10th క్లాస్ లో. సో వోల్టేజ్ కి కరెంట్ కి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే ద లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అయింది స్ట్రైట్ లైన్. అలాంటి వాటిని మనం ఓమిక్ సబ్స్టెన్సెస్ గా తీసుకున్నాం. నౌ 11th క్వశ్చన్. సో 11th క్వశ్చన్ ఏమన్నాడు, ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆఫ్ కాపర్ ఈజ్. ఓకే, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎంత అన్నాడు. సో ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత అంటే మనకి 8.5 × 10⁻28 m⁻³ దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 12th one, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెంట్. ఇచ్చిన రిలేషన్స్ లో మనకి కరెక్ట్ కాని స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. ఫస్ట్ ది రెసిస్టివిటీ ρ = R × A/L. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, P = E × T అన్నాడు. యాక్చువల్లీ P అంటే పవర్ 12th చూసుకున్నట్లయితే ఇక్కడ పవర్ అంటే ఏ విధంగా చెప్తాం, వర్క్ డన్ పర్ యూనిట్ టైం. P = W/T. కానీ ఇక్కడ ఏమన్నాడు, E × T అన్నాడు, అంటే ఎనర్జీ ఇంటూ టైం అన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నెక్స్ట్, V = IR, దట్ మీన్స్ ఓమ్స్ లా, ఇట్ ఈస్ ఆల్సో ఏ కరెక్ట్. అండ్ I = Q × T అన్నాడు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎందుకని కరెంట్ అని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే ద చార్జ్ ఫ్లోయింగ్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కరెంట్ గా చెప్పుకుంటాం కాబట్టి. సో B, D అనేది రాంగ్ ఆన్సర్స్, అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, చూసినట్లయితే 13th బిట్ ఏమి ఇచ్చాడు ఒకసారి చూద్దాం. ద వోల్టేజ్ ఆఫ్ మెయిన్స్ దట్ వీ యూజ్ ఇన్ అవర్ హౌస్ హోల్డ్ సర్క్యూట్. సో అంటే మన ఇంటికి వచ్చే కరెంట్ వోల్టేజ్ ఎంత అయితే ఉంటుంది అని అడిగాడు. సో జనరల్ గా ఇది జనరల్ బిట్, దీనికి మనకి ఎక్స్ప్లెనేషన్ అంటే ఏముండదు. సో 220 volts వస్తుంది మనకి హౌస్ హోల్డ్ పర్పస్ మనం యూజ్ చేసేది 220 volts. నెక్స్ట్ 14th, ద రెసిస్టివిటీ వాల్యూ ఆఫ్ మ్యాంగనీన్ వైర్. సో ఇక్కడ మీరు కొన్ని అబ్జర్వ్ చేయాలి ఏంటంటే కొన్ని మెటీరియల్స్ కి రెసిస్టివిటీని అదే విధంగా డెన్సిటీని మనం కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ తో గుర్తుపెట్టుకోవాలి. ఎలా అంటే చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే 1.6 × 10⁻−19 coulombs అని. సో ఏ విధంగా అయితే మనం గుర్తుపెట్టుకుంటున్నామో యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ వాల్యూస్ ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటున్నామో అలాగే కొన్ని సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీస్ కానీ లేదంటే వాటి యొక్క ఇంకా రెసిస్టివిటీ వాల్యూని కానీ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ 13th అయిపోయింది. 14th, ద రెసిస్టివిటీ ఆఫ్ వాల్యూ ఆఫ్ మాంగనీన్ వైర్. మాంగనీన్ వైర్ యొక్క రెసిస్టివిటీ ఎంత అన్నాడు. సో అది ఎంత అంటే 44 × 10⁻−6 ఓమ్ మీటర్. రెసిస్టివిటీకి యూనిట్ ఓమ్ మీటర్ కాబట్టి. నెక్స్ట్ 15. సో 15 చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అండ్ ఇన్స్ట్రుమెంట్, ఆన్సర్స్ కరెక్ట్ అవుతున్నాయా మేబీ, సో చెక్ చేసుకోండి. ఓకే, an instrument that combines several measuring functions in one unit is. ఒక యూనిట్ ఉందంటండి, అంటే ఒక డివైస్ ఉందంటండి. ఆ డివైస్ లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయట, అంటే అన్ని చాలా రకాలుగా వాడచ్చు అంట. ఎలాగంటే అమ్మీటర్ గా వర్క్ చేయొచ్చు. సో అదే విధంగా రెసిస్టెన్స్ మనం మెజర్ చేయడానికి, దట్ మీన్స్ వోల్ట్ మీటర్ కానీ, ఓకే, డయోడ్ యొక్క పాజిటివ్ నెగిటివ్ తెలుసుకోవడానికి ఇన్ని రకాలుగా మనం యూజ్ చేసేదాన్ని ఏంటంటే మల్టీమీటర్ అంటాం. మల్టీమీటర్ ఇస్ ఏ డివైస్ విచ్ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఏ అమ్మీటర్ అండ్ ఆల్సో ద వోల్ట్మీటర్. ఓకే, దట్స్ 15th one option is third. Next 16th ఏమన్నాడంటే టూ వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ లెంత్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4 are connected in series. The potential difference across them is 12 volt and 9 volts. The ratio of their radius is, that means R1 R2 ఎంత అని అడిగాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే డేటాని నోట్ చేసుకోవాలి. డేటా, సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కాబట్టి మనం సింపుల్ గా నోట్ చేసుకోవచ్చు. ఏమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ లెన్స్ ఇచ్చాడంటే L1
L1 ఈక్వల్స్ టు ఏం తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవచ్చు, L2 ఈక్వల్స్ టు అంటే 2 ఉన్నాయి కాబట్టి L2 ఈక్వల్స్ టు 4 తీసుకోవచ్చు. అదే విధంగా ఇంకేమి ఇచ్చాడు, వోల్టేజెస్ ఇచ్చాడు 12 వోల్ట్స్ 9 వోల్ట్స్ ఇచ్చాడు కాబట్టి V1 ఈక్వల్స్ టు 12 వోల్ట్స్, V2 ఈక్వల్స్ టు 9 వోల్ట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటంటే రేడియస్ అడిగాడు, R1 R2 ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. మనకి ఫార్ములా ఏంటంటే జనరల్ గా రెసిస్టెన్స్ ఫార్ములా ఫర్ ఫస్ట్ మెటీరియల్ తీసుకున్నట్లయితే R1 ఈక్వల్స్ టు రో ఇంటూ L1 బై పై R1 స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఫర్ ద సెకండ్ మెటీరియల్ తీసుకున్నట్లయితే రెసిస్టెన్స్ R2 ఈక్వల్స్ టు ఓకే ఫర్ ద సెకండ్ లెంత్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏమన్నాడంటే సేమ్ మెటీరియల్ అన్నాడు. సేమ్ మెటీరియల్ అన్నట్టు రో అనేది ఎలా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. సారీ, L2 బై పై ఇంటూ R2 స్క్వేర్. మనకి ఈ రెండింటి మధ్య రేషియో కనుక క్యాల్కులేట్ చేసినట్లయితే R1 బై R2 ఈక్వల్స్ టు ఓకే రో ఇంటూ L1 బై పై R1 స్క్వేర్ బై రో ఇంటూ L2 బై పై R2 స్క్వేర్. ఓకే, సో మనం ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ చేసి ఉన్నాయా అంటే రో అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అదేవిధంగా పైని ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు ఏమొస్తుందంటే మనకి L1 ఇంటూ ఇక్కడ డినామినేటర్ లో ఉంది కాబట్టి అది న్యూమరేటర్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ డినామినేటర్ లో ఉంది. దిస్ ఈజ్ R2 స్క్వేర్. ఓకే, R1 స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ L2. L1 R2 స్క్వేర్ బై L2 R1 స్క్వేర్. నౌ వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో మనకి వికి ఐకి రిలేషన్ తెలుసు, వికి ఆర్కి రిలేషన్ తెలుసు కాబట్టి అకార్డింగ్ టు ఓమ్స్ లా ప్రకారం చేసుకున్నట్లయితే V1 బై V2. V1 బై V2 మనకి ఎంత ఇచ్చాడు, V1 ఏమో మనకి 12 ఇవ్వడం జరిగింది, V2 ఏమో 9 ఇవ్వడం జరిగింది. ఓకే, దట్ ఈక్వల్స్ టు L1 L2. L1 L2 కూడా మనకి ఇవ్వడం జరిగింది 3:4 రేషియో అన్నాడంటే 3/4. 3/4 R1 స్క్వేర్ బై R2 సారీ R2 స్క్వేర్ బై R1 స్క్వేర్. మనకి R1 బై R2 కావాలి. R1 బై R2 కావాలి కాబట్టి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ దిస్ ఇంప్లాయిస్ వాట్ వీ కెన్ రైట్ ఈజ్ 12 మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 3 గా రాసుకోవచ్చు, 9 ని మనం 3 ఇంటూ 3 గా రాసుకోవచ్చు. ఈక్వల్స్ టు 3/4 R2 స్క్వేర్ బై R1 స్క్వేర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే దట్ ఎంప్లాయిస్ R1 స్క్వేర్ ఈస్ టు R2 స్క్వేర్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 27:48 అవుతుంది. సో ఇక్కడ ఇది 16 థర్డ్ టేబుల్ అనేది 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది R1 స్క్వేర్ R2 స్క్వేర్. సో అంటే మనకి R1 R2 కావాలి కాబట్టి సో ఇక్కడ రాస్తున్నాను R1 R2 ఈక్వల్స్ టు ఏమవుతుందంటే స్క్వేర్ చేసినట్లయితే 3:4 అవుతుంది. దట్ మీన్స్ ఆప్షన్ మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ 17 చూద్దాం. 17 ఏమి ఇచ్చాడంటే ఏ కాయిల్ ఈజ్ కనెక్టెడ్ టు 230 volts. వెరీ సింపుల్ ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, సారీ 230 watts. ఓకే, సప్లై డెలివర్ టు పవర్ ఆఫ్ 115 watts. ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ అంటే మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడో డేటా రాసుకున్నట్లయితే ఇక్కడ ఎంత వోల్టేజ్ సప్లై చేస్తున్నాడు అన్నాడంటే 17th సొల్యూషన్ వోల్టేజ్ 230 volts అన్నాడు. అదే విధంగా పవర్ ఎంత అన్నాడంటే 115 వాట్స్ పవర్ సప్లై చేస్తుంది. దెన్ R ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. మనకి ఫార్ములా ఏంటంటే పవర్ P ఈక్వల్స్ టు V స్క్వేర్ బై R అంటే మనకి R ఈక్వల్స్ టు V స్క్వేర్ బై P. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 230 ఇంటూ 230 డివైడెడ్ బై మనకి P ఎంత ఇచ్చాడు 115 ఇచ్చాడు. మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను ఏంటంటే ఈజీగా క్యాన్సిల్ అయిపోయేలాగే ఇస్తాడు. 150 అనేది 230లో మనకి 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ 230 దేర్ ఫార్ R ఈక్వల్స్ టు 230 సార్ 460 ఓమ్స్. రెసిస్టెన్స్ యూనిట్స్ ఓమ్స్ కాబట్టి 460 ఓమ్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఏ హౌస్ ఈజ్ ఫిటెడ్ విత్ 5 lamps of 60 watt, 6 lamps and an average of the cost of consumed energy for 30 days at 1 rupee. అంటే ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం అనేది ఇది రాంగ్ అవ్వడం జరిగింది, దీన్ని వదిలేద్దాం. ఓకే, నెక్స్ట్ 19th కనుక చూసినట్లయితే ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ 6 meters length of a same material having the same area of cross section is. సో 19th చూద్దాం. 19th ఫస్ట్ మనకి ఏం డేటా ఇచ్చాడో చూద్దాం. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ లెంత్ క్రాస్ సెక్షన్ ఏరియా ఇచ్చాడు కానీ మెటీరియల్ ఏంటన్నది ఇవ్వలేదు కాబట్టి సో ఇది కూడా మనం వదిలేద్దామండి. నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, 20th కనుక చూసినట్లయితే ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏ బల్బ్ ఆఫ్ రెసిస్టెన్స్ 200 ohms ఓకే ఈజ్ కనెక్టెడ్ టు ఏ 10 watt బ్యాటరీ. పవర్ కన్జంప్షన్ ఈజ్ సో అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో మనం యూజ్ చేసిన ఫార్ములా ఏదైతే ఉందో అదే ఫార్ములాను మనం యూజ్ చేద్దాం. సో మనకి ఆర్ ఈక్వల్స్ టు ఇచ్చాడు ఎంత 200 ohms అని ఇచ్చాడు రెసిస్టెన్స్. అదే విధంగా వోల్టేజ్ ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత ఇచ్చాడంటే 10 volts అన్నాడు. ఓకే, పవర్ కన్జంప్షన్ P ఈక్వల్స్ టు హౌ మచ్. సో పవర్ కన్జంప్షన్ ఫార్ములా పైన ఉంది మనకి P ఈక్వల్స్ టు
V square by R. V equals to 10 into 10, R equals to 200. So 10 into 10 100 అవుతుంది, 100 by 200 అంటే ఇది 2 times క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ ఫోర్ P ఈక్వల్స్ టు 0.5 ఏంటి యూనిట్స్, పవర్ కి యూనిట్స్ వాట్స్ కాబట్టి 0.5 వాట్స్ 20th బిట్, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 21st. Okay, a current 5 amperes is passed through a resistance of a 84 ohms. The amount of heat given out by it in 1 minute is. సో మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అడిగాడు. హీట్ ఎనర్జీని మనం జనరల్ గా ఏ లెటర్ తో డినోట్ చేస్తాం, క్యూ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. మనకు ఫస్ట్ ఇచ్చిన డేటాని నోట్ చేసుకున్నట్లయితే ఓకే, నౌ లెట్స్ కమ్. ఓకే, సో 21st ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం. సో కరెంట్ ఇచ్చాడండి, కరెంట్ 5 ఆంపియర్స్ అనేది ఫ్లో అవుతుందంట. అదే విధంగా రెసిస్టెన్స్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు 84 ఓం అన్నాడు. ఓకే, హీట్ ఎనర్జీ క్యూ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. ఇంకా అదే విధంగా మనకి టైం ఇచ్చాడు, టైం ఎంత అన్నాడు అంటే 1 minute అన్నాడు. 1 minute అంటే మనం జనరల్ గా టైం ఎప్పుడు కూడా సెకండ్స్ లో తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్ములా ఏంటంటే క్యూ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ ఇంటూ టీ. సో ఐ అంటే మనకి ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. 5 అంటే 5 ఇంటూ 5. ఆర్ అంటే ఎంత ఇచ్చాడు, 84 ఇచ్చాడు. సో అదే విధంగా టైం ఎంత ఇచ్చాడంటే 60 ఇచ్చాడు. ఓకే, దట్ ఎంప్లాయీస్ క్యూ ఈక్వల్స్ టు 5 5 25, 25 ఇంటూ 60, దట్ ఈస్ 1500. సో ఇంటూ 84, దీని అంతటిని మనం సింప్లిఫై చేసినట్లయితే 1,26,000 జౌల్స్ వస్తుంది. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ ఎందులో ఇచ్చాడు, మనకి క్యాలరీస్ లో ఇచ్చాడు. ఇక్కడ మనకి హింట్ ఇచ్చాడు, 1 జౌల్స్ ని మనం క్యాలరీలకు కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 4.2 తో చేయాలి. 1,26,000 డివైడెడ్ బై 4.2 చేసినట్లయితే మనకి క్యాలరీస్ లో వస్తుంది. సో ఇక్కడ 42 అనేది 42 గా తీసుకోవచ్చు. ఈ పాయింట్ అనేది మనం పక్కన పెడితే 42 అనేది 126 లో 3 times క్యాన్సిల్ అయిపోతుంది. మీకు చెప్పాను కదా ఇందాక. సో ఈజీగా టేబుల్స్ క్యాన్సిల్ అయ్యేగా ఇస్తాయి. మాక్సిమం మనకి డెసిమల్ వాల్యూస్ ఇవ్వరు అనమాట. సో అప్పుడు అది మనకి ఎంత అవుతుందంటే 30 times క్యాన్సిల్ అవుతుంది. సో 30,000 క్యాలరీస్. 30,000 క్యాలరీస్ అంటే మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ కిలోల్లో ఇచ్చాడు కాబట్టి 30,000 ప్లేస్ లో మనం ఏం రాసుకోవచ్చు అంటే కే రాసుకోవచ్చు, కిలో క్యాలరీలు. అంటే 21st బిట్ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ 22nd. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ ప్యూర్ జర్మేనియం బ్లాక్ ఆఫ్ డైమెన్షన్స్ 50 centimeters, 2 centimeters and 1 centimeter అక్రాస్ ఇట్స్ లెంత్ ఈజ్. సో మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఇచ్చాడు. డైమెన్షన్స్ ఇచ్చి ఏం చేయమన్నాడంటే దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి, 22nd. ఓకే, ఆర్ ఈక్వల్స్ టు ఎంత అన్నాడు. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్స్ టు రోయల్ బై ఏ. ఓకే, దట్ ఎంప్లాయీస్ ఆర్ ఈక్వల్స్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే రో అంటే ఎంత ఇచ్చాడు, రో ఎంత ఇచ్చాడు మనకి, రో రెసిస్టెన్స్ 0.6 ఇంటూ 10 పవర్ మైనస్ 5 డివైడెడ్ బై అదేవిధంగా లెంత్ ఎంత ఇచ్చాడు అంటే చూద్దాం, ఓం మీటర్ అన్నాడు. సో ఇంటూ ఓకే, ఎల్ అనేది మనం 1 గా తీసుకున్నట్లయితే ఏ అనేది ఎంత ఇచ్చాడంటే 2 ఇంటూ ఎంత కరెంట్ పాస్ అవుతుంది అన్నాడు, 2 ఇంటూ ఏరియా అనేది మనకి ఎంత అంటే 2 ఇంటూ 10 పవర్ మైనస్ 4 గా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏరియా అనేది స్క్వేర్ కాబట్టి. ఇక్కడ ఏరియా ఎంత ఇచ్చాడు, 2 ఇంటూ 1 అనేది సెంటీమీటర్ లో ఇచ్చాడు, కానీ ఇక్కడ ఇదేమో మీటర్ లో ఇచ్చాడు కాబట్టి 2 ఇంటూ 10 పవర్ మైనస్ 4 గా రాస్తున్నాను. సో దట్ ఈక్వల్స్ ఎంత అయిందంటే 0.03. ఓకే, డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి పర్ యూనిట్ లెంత్ కావాలి కాబట్టి డివైడెడ్ బై 2 చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 0.03 అంటే 0.015. రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఓమ్స్ కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే 0.015 అంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 23rd ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూద్దాం. ట్వంటీ థర్డ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ మనకి చాలా సింపుల్ గా ఇచ్చాడు. 3 volts, 3.5 volts, 4.5 volts అనేవి కనెక్టెడ్ ఇన్ ఏ ప్యారలల్ లో కనెక్ట్ చేసినట్లయితే ద టోటల్ ఈఎంఎఫ్ ఎంత అని అడిగాడు. 3 cells. సో జనరల్ గా మనం సిరీస్ లో కనెక్ట్ చేసినట్లయితే మూడింటిని యాడ్ చేయాలి. మూడింటిని యాడ్ చేస్తే మనకి 3 + 3.5 + 4.5 11 వస్తుంది. కానీ ఇక్కడ మనం 11 అంటే ప్యారలల్ గా కనెక్ట్ చేసామన్నాడు. ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన వోల్ట్స్ లో దట్ మీన్స్ ఈఎంఎఫ్ లో ఏదైతే హైయెస్ట్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే 23rd ఆప్షన్ అనేది 4th బిట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 24th ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ ది రెసిస్టెన్స్ ఆఫ్ 2 bulbs హూజ్ రేటింగ్ ఆర్. 2 బల్బ్స్ ఉన్నాయట, ఆ రెండిట్ల యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాటి యొక్క రేటింగ్స్ ఇచ్చేసాడు, 40 watts, 220 watts, అదేవిధంగా 20 watts, 110 watts అన్నాడు. సో అంటే మనల్ని వాటి యొక్క రేటింగ్ వాటి యొక్క రెసిస్టెన్సెస్
ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వాటి యొక్క రెసిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ మనం తీసుకుందాం ఫస్ట్ 24th సొల్యూషన్. సో 24th సొల్యూషన్ లో పవర్స్ ఇచ్చాడు. పవర్ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ బల్బ్ యొక్క పవర్ 40 వాట్ అన్నాడు. వోల్టేజ్ ఏమో V1 ఈక్వల్స్ టు 220 అన్నాడు. దాని యొక్క రెసిస్టెన్స్ నేను R1 అనుకున్నాను. ఓకే, సెకండ్ బల్బ్ తీసుకున్నట్లయితే P2 ఈక్వల్స్ టు 20 వాట్ ఇచ్చాడు. అదేవిధంగా దాని యొక్క వోల్టేజ్ 110 ఇవ్వడం జరిగింది. 110 ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనకి R2 ఈక్వల్స్ టు తెలియదు, మనల్ని R1/R2 అడిగాడు. సో జనరల్ గా మనకి రిలేషన్ ఏంటి అంటే P ఈక్వల్స్ టు V²/R. దాని ప్రకారం మనం P1 ఈక్వల్స్ టు V²/R1 రాసుకోవచ్చు. అదే సెకండ్ పవర్ కి P2 ఈక్వల్స్ టు V². ఇది ఫస్ట్ V1 గా తీసుకున్నట్లయితే, ఇది సెకండ్ V2 గా తీసుకున్నట్లయితే V²/R2 గా తీసుకోవచ్చు. దట్ ఎంప్లాయీస్ ఏం రాసుకోవచ్చు? R1 ఈక్వల్స్ టు, ఇక్కడ R1 ఈక్వల్స్ టు V1²/P1 అనేది కిందకు వస్తుంది. సో అదే విధంగా R2 ఈక్వల్స్ టు V2²/P2 అవుతుంది. ఓకే, R1/R2 మనల్ని అడిగింది. R1/R2 అడిగాడు కాబట్టి R1/R2 చేసినట్లయితే V1²/P1 ఇంటూ R2 రివర్స్ అవుతుంది, అంటే P2/V2². ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో R1/R2 ఈక్వల్స్ టు V1 అంటే మనకి ఎంత ఇచ్చాడు? 220 ఇచ్చాడు. సో 220 ఇంటూ 220. ఓకే, P2 ఎంత ఇచ్చాడు? 20 డివైడెడ్ బై P1 ఎంత ఇచ్చాడంటే మనకి 40 ఇవ్వడం జరిగింది. V2 ఎంత ఇచ్చాడంటే 110 ఇచ్చాడు, స్క్వేర్ కాబట్టి 110 ఇంటూ 110. సో 110 అనేది 220లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 110 అనేది ఈ 220లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 ఇంటూ 20 ఈజ్ 40. సో అంటే 40 క్యాన్సిల్ అవుతుంది, అంటే 2/1 అవుతుంది. 2/1 అంటే 2:1, అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే, ద లాస్ట్ బిట్. సో ఐ హోప్ మీకు చాలా ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. సో లాస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే 25th ఏమి ఇచ్చాడు? ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ ఈస్ 240 వాట్స్, అంటే వోల్టేజ్ ఇచ్చాడు. అండ్ రెసిస్టెన్స్ ఈస్ 60 ohm. దెన్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది సర్క్యూట్ ఈజ్. సో చాలా సింపుల్ ప్రాబ్లం కదా ఇది. ఏంటి మనకి ఇక్కడ రాస్తున్నాను డేటా నేను 25th. ఓకే, V ఈక్వల్స్ టు 240 అండ్ R ఈక్వల్స్ టు 60 ohms. I ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. సో I ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే 25th సొల్యూషన్ I ఈక్వల్స్ టు V/R ఫార్ములా ఓమ్స్ లా ప్రకారం. దట్ ఈక్వల్స్ టు 240/60. దట్ ఈక్వల్స్ టు 60 అనేది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 amperes. సో దిస్ ఈస్ ద కీ. ఓకే, సో వన్స్ అగైన్ చెప్తున్నాను, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగానే ప్రాక్టీస్ చేయండి. సో మీకు మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.